ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 12వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు కన్యా రాశి వారికి ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు భద్రకాళి జ్యోతిష్యాలయం, వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాస రాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. లోపు మీరు ఎప్పుడైనా ఈ వార్త వింటారు, జాగ్రత్తగా ఉండండి. మీరు ఎటువంటి సమస్యలైనా కూడా ప్రతికూలతలను ప్రతికూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు అలంకార ప్రియులు. ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో కార్యదీక్షత, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వీరికి చాలా అవసరం. ఎందుకంటే మీరు డబ్బులు వృధాగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో ధనానికి లోటు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా జూలై 12వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి చూసుకున్నట్లయితే ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఏ సమయంలో అయినా సరే ఈ వార్త వినే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అంటే మీకు చాలా కాలం నుండి ఒక వ్యక్తితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. అంటే ఒకప్పుడు మీకు చాలా క్లోజ్డ్గా ఉండే వ్యక్తి, వారి యొక్క అడ్రస్ కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అడ్రస్ దొరకడం లేదు. వారికి సంబంధించినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వార్త మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని కొంత బాధకు గురి చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఈరోజు దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు. కుటుంబ సమస్యల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈరోజు ఖచ్చితంగా రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే రిజల్ట్ రంగంలో పెట్టుబడులు పెట్టి ఉన్నారో వారికి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు.
ఖచ్చితంగా మీరు ఆర్థిక పరమైన అంశాలలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్‌ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, చూసారు కదండీ! ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.